నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో పిఠాపురంను మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడి. గర్భిణీలు ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తూ పోషకాహారం తీసుకోవాలి. ఆకివిడిలో సామూహిక సీమంతం అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి. దుర్మార్గమైన రెడ్ బుక్ పాలన ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూసి ఉండరు. వైసీపీ ప్రజా ప్రతినిధుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి విమర్శలు. పహల్గాం దాడి కేంద్ర వైఫల్యమేనన్న షర్మిల. కాశ్మీర్ వంటి సున్నితమైన ప్రాంతంలో భద్రతా లోపం ఎందుకు తలెత్తిందని ఆగ్రహం. ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పిఠాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచుతూ చేపట్టిన నిర్మాణ పనులకు ఆయన నేడు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 30 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తామని తెలియజేశారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచడం ఈ అభివృద్ది ప్రస్థానంలో ఒక భాగమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని ఆయన ఉద్ఘాటించారు. గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, వారి ఆశీస్సులతో, వారి సహకారంతో దాదాపు 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం. చాలామంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరు కోరిన మీదట, అదేవిధంగా 2 కొత్త బ్లాకులు, మరి ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్, అధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతోంది. నూతనంగా డర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు, ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని మరీ ఈ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది. దాని చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు 10,000 కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తున్నాయి. శ్రీ సీతారామస్వామి దేవాలయంలో హరికథ కాలక్షేపానికి కావచ్చు, లేదంటే మనకి ఏ విధంగా అయినా సరే వేద పట్టణానికి కావచ్చు, ఇలాంటికి సంబంధించిన మందిరాన్ని, మరి రథశాల నిర్మాణానికి 48 లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. కొలపోలు మండలంలోని సుమారు 225 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి 1,32 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. 24-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు కాపు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వర్గాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది. 45, 60, 90 రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణా సంస్థ ఎస్టీపీలు అందిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని 3,456 మహిళలకు 8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్లు నేడు పంపిణీ చేయడం జరుగుతోంది. అకాల వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని 26 లక్షల వ్యయంతో 2,000 టార్పాలిన్లను సిద్ధం చేసి నేడు ఉచితంగా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇందులో 1,000 టార్పాలిన్లు 13 లక్షలు ఓఎన్జీసీ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా
రైతుల సమయాన్ని ఖర్చులను తగ్గించడమే కాకుండా వ్యవసాయ శాఖపై 50% సబ్సిడీపై పిఠాపురం నియోజకవర్గంలోని 103 పరికరాలు, అవి 14 రోటివేటర్లు, 39 పవర్ టిల్లర్స్, దీని ద్వారా సుమారు 25,000 ఎకరాలు గల రైతులకి మేలు చేకూరుతుంది. 18.2 కోట్ల విలువ గల 31 కిలోమీటర్ల పొడవైన 276 సీసీ రోడ్లు, ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే మంజూరైన 21.58 కోట్ల విలువైన రహదారి పనులు తొందరగా కొనసాగిస్తూ వచ్చే 3 నెలల్లోగా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించబడింది. దీనికి 200 పైగా కాంట్రాక్టర్లకి పని, మరి 5,000 మంది శ్రామికులకు పని అందజేయడం జరుగుతుంది. ఈ పనుల ద్వారా సుమారు 12 గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సకాలంలో రాష్ట్రాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాలకి వచ్చే నిధులను సమకూర్చడం ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నాం. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. గర్భిణీలు ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తూ పోషకాహారం తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ కర్మూరి రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. పౌష్టిక ఆహార పక్షోత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో 20 మంది గర్భిణీలకు సీమంతాలు, 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన్న చేశారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ గర్భిణీలు మంచి ఆలోచనలతో ఉల్లాసంగా ఉంటే సుఖప్రసవాలు జరుగుతాయని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ది చేశామని, ప్రసూతి వైద్యులు లేకపోవడంతో ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు ఆయన తెలియజేశారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ గర్భిణీలు మంచి ఆహారం తీసుకోవాలని అన్నారు. అంగన్వాడీలు, ఏఎన్ఎంల సేవలు రానున్న తరానికి ఆదర్శమని అన్నారు. సినీ నటుడు రావుని రమేష్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఇటువంటివన్నీ కూడా అర్థమవుతాయి. సో ఈ సమయంలో అంటే మీరు అందరూ పనులు చేసుకుంటూ ఉండొచ్చు, తీరిక ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటూ ఏదన్నా హిందువులైతే ఏదో భారతమో భాగవతమో లేదంటే పిచ్చి పిచ్చి సినిమా పాటలు కాకుండా ఏదో ప్రశాంతమైన పాత సినిమా పాటలు, ఘంటసాల గారి పాటలు అలాంటివి మీ మనసు ప్రశాంతంగా ఉండేలాగా ఉండి మీ చుట్టూ ఉన్నోళ్ళు బూతులు మాట్లాడితే పుట్టివాడు మాటలు వచ్చిన వెంటనే బూతులు మొదలెడతారు. ఇది చాలా సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. గర్భస్థ శిశువుకి అన్నీ వినపడతాయి. ఆ టైంలో మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవి కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది గర్భస్థ శిశువు మీద అనేది సైంటిఫిక్ ఎన్నో ప్రూఫ్లు ఉన్నాయి. సో కాబట్టి మీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఏ మతమైనా సరే, క్రిస్టియన్స్ వేరే పాటలో చక్కగా పెట్టుకుని మంచి మంచి బోధనలు ఉంటే వినొచ్చు, లేదు ప్రశాంతంగా బైబిల్ చదువుకోవచ్చు. అలాగే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఈ టైంలో కంపల్సరీగా సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ ముందు మీకు మంచి బిడ్డ పుట్టాలి అంటే మీకు ఇష్టమైన వ్యక్తి ఫోటో కూడా అక్కడ పెట్టుకోండి, నవ్వుతూ ఉన్న ఫోటో పెట్టుకోండి, లేదు మిమ్మల్ని నవ్వించేవాడి ఫోటో పెట్టుకోండి. మీరు ఆనందంగా ఉండండి, మీ డెలివరీ అయ్యేదాకా ఆనందంగా ఉండండి. ఇది పురుషుడినైనా నేను నా సినిమా నాలెడ్జ్ అనుకోవచ్చు, పుస్తకాలు కూడా ఎక్కువ చదువుతాను. సో పుస్తకాల నాలెడ్జ్, ఎందుకంటే మా తాతగారు
విజయవాడ సిరీస్ ఫ్యాక్టరీలో ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేశారు. గర్భస్థ శిశువు మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని 6th month తర్వాత వాళ్ళని మినిమం 2 hours ఫ్యాక్టరీలో రెస్ట్ తీసుకోమనేవారు. ప్రశాంతంగా పడుకుని వాళ్ళకి హెడ్ఫోన్లో మంచి మంచి పాటలు అవి వినిపించి ఆ తర్వాత పుట్టిన పిల్లలతో కూడా వారి ప్రవర్తన దీని మీద చాలా స్టడీస్ చేసి ఆయన కూడా బుక్ కూడా రాశారు దీని మీద, ఇంపాక్ట్ ఆఫ్ గుడ్ ఎన్విరాన్మెంట్ గుడ్ మ్యూజిక్ ఆన్ ది బార్న్ చైల్డ్ అని ఒక పుస్తకం, దాని మీద ఆ సబ్జెక్ట్ మీద పుస్తకం రాశారు. కాబట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తెగువ అంటే ఎలా ఉంటుందనేది రాష్ట్రానికి చాటి చెప్పిన అక్కా చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు సెల్యూట్ అంటూ ఇటీవలే ఉప ఎన్నికల్లో ధైర్య సాహసాలు చూపిన ప్రజాప్రతినిధులను జగన్ అభినందించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కడప జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ స్థానిక సంస్థల్లో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ముందుగా కశ్మీర్లోని పహల్గావ్లో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారికి జగన్ నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దుర్మార్గమైన పాలన, రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంత సులువు కాదు. ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోల్ తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. మీ తెగువకు మరొక్కసారి సెల్యూట్ చేస్తూ, ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు. ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచింది ఇక్కడే, మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే. అక్కడ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు, కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు. కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు, బీసీలను ఎప్పుడు కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాగా వేసినాడు. నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్లకు వెళ్ళి బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో భయమే. చివరికైతే నా అక్క చెల్లెమ్మలందరూ పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, కడప నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఉచితంగా బస్సు వస్తుంది, ఇలా విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి వెనక్కి రావచ్చు కదా అని చెప్పి అటువంటి చిన్న చిన్నవి కూడా పట్టించుకోవడంలా, దానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు గవర్నమెంట్ బడులలో మన పిల్లలను చదివించేటప్పుడు మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి, నో వేకెన్సీ బోర్డ్స్ నుంచి ఈరోజు గవర్నమెంట్ బడికి పంపించాలంటే తల్లిదండ్రులు హెసిటేట్ చేసే పరిస్థితులకి మళ్ళీ స్కూళ్ళు నాశనమైన పరిస్థితులు కూడా ఇప్పుడే చూస్తూ ఉన్నాం. వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైపోయింది. మట్టి, మైనింగు, నియోజకవర్గంలో ఏదైనా పరిశ్రమలు ఏదైనా నడవాలి అని అంటే పరిశ్రమలు ఎమ్మెల్యే దగ్గరికి రావాలా, ఎమ్మెల్యేకి అంతో ఇంతో ముట్ట చెప్పాలా, ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంతో ఇంతో ముట్ట చెప్పాలా, నాకింత నీకింత అని రాష్ట్రాన్ని దోచుకొని తింటా ఉన్నారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇవన్నీ కూడా కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్న పరిస్థితులు.
దీని నుంచి డైవర్ట్ చేసేదానికి ఏం చేస్తా ఉన్నాడు? రోజుకొక డైవర్షన్ టాపిక్. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.